కీర్తనలో 139 అధ్యాయం 1 నుంచి 4 వచనాలు, 23, 24 వచనాలు. 1 నుంచి యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుంటుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పలుకును నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. 23, 24. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గములో నన్ను నడిపించుము. హల్లెలూయా. చూడండి, దావీదు కీర్తనలో ఏమంటున్నాడంటే, యెహోవా నన్ను పరిశోధించి తెలుసుకొనుము. నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పడుకుండుట, నేను తిరుగుట నీకు తెలుసు. నా వెనుకను ముందును కూడా నీవు ఆవరించి ఉన్నావు. నేను ఏదైతే తలుస్తానో అది చెప్పకముందే నీకు తెలిసిపోతుంది అని దావీదు దేవునితో మాట్లాడుతూ ప్రార్థిస్తున్నాడు. అర్థమవుతుందా? ఏమనంటే, నా హృదయాన్ని నువ్వు తెలుసుకొనే ఉన్నావు. ఇక్కడ 23, 24 చూసినట్లయితే, దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. నిత్య మార్గమున నన్ను నడిపించుము. హల్లెలూయా. నువ్వు నన్ను చూస్తున్నావు, వెనకను ముందున ఆవరించి ఉన్నావు, కూర్చుండుట లేచుట చూస్తున్నావు అని చెప్తున్నాడు. చెప్పి ఏమంటున్నాడంటే, నీకు వ్యతిరేకమైన ఆలోచనలు కానీ తలంపులు కానీ నీ మార్గము కానిది ఏదైనా నాలో ఉందేమో నన్ను పరిశీలించి నన్ను నిత్య మార్గంలో నీ మార్గంలో నడిపించినాను. నీ మార్గము కాకుండా నేను ఏదైనా తొట్టిల్లితే అని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడంటే, తన హృదయాన్ని సమస్తాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు, బాహ్యాన్ని కాదు అంతరంగాన్ని పరీక్షిస్తున్నాడు అన్న విషయం మాట్లాడుతున్నాడు ఇక్కడ దావీదు. హల్లెలూయా. నిజమే, దేవుడు అంతరంగాన్ని బట్టి కదులుతాడు తప్ప బాహ్యాన్ని బట్టి కదలడు. అంతరంగమును బట్టి కదులుతాడు. దీని అర్థం ఏంటంటే, నిన్న ఇద్దరు వాళ్ళ అనుభవాలు చెప్పడం జరిగింది. అందులో ఒక అమ్మాయి చెప్పిన అనుభవం ఏంటంటే, తాను స్కూల్కి వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్స్కి సువార్త చెప్పాలన్న భారం తనకి ఎక్కువై తనకి స్కూల్కి బైబిల్ తీసుకెళ్ళాలి అనుకుంది. ఎప్పుడు చెప్పాలి? ఒక పీరియడ్లో సారు ఎవరు ఉండదు, ఖాళీ పీరియడ్. ఆ పీరియడ్ ఉంది కాబట్టి మా ఫ్రెండ్స్కి చెప్పాలి, వాళ్ళ మీద భారం పెరిగి వాళ్ళకి ఎలాగైనా సువార్త చెప్పాలి అనుకొని బైబిల్ తీసుకొని వెళ్ళిందంట. వెళ్ళినప్పుడు ఏ పీరియడ్ అయితే ఖాళీగా ఉందో, పీరియడ్ అంటే తెలుసు కదా, ఫస్ట్ తెలుగు, సైన్స్, సోషల్ అలా చెప్తారు, ఒక 1 అవర్ అలా ఒక 1 అవర్ గ్యాప్ ఉంది. ఆ పీరియడ్ ఎవరు లేరనుకుంటే ఒకసారి వచ్చి నేను ఈ పీరియడ్ తీసుకొని నేను చెప్తాను అన్నారు. అప్పుడు ఈ అమ్మాయి చాలా ఏడ్చిందంట. ప్రభువా, నేను చెప్తాం అనుకున్నాను కదా, మరి ఇప్పుడు ఈయన వస్తే నేను చెప్పలేను కదా, ప్రభువా నాకు సహాయం చేయని అడిగితే, నేను వచ్చి ఈ క్లాస్ తీసుకుంటానని చెప్పిన ఆయన ఒక 2 మినిట్స్కి మళ్ళీ వచ్చి నాకు పని ఉంది నేను చెప్పను అని వెళ్ళిపోయాడంట. వెళ్ళాక అమ్మాయి వాళ్ళ క్లాస్ పిల్లలందరూ పీరియడ్ ఖాళీగా ఉందని చెప్పి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోయిందండి. ఆడుకోవడానికి వెళ్ళిపోయిందండి. ఆ రోజు చెప్పలా. ఆ మర్నాడు నుంచి ఆ అమ్మాయిని అందరూ అసహించుకోవడమేనంట. స్టూడెంట్స్, టీచర్స్ అయితే స్పెషల్గా అమ్మాయిని పిలిచి, నువ్వు ఆడచ్చా, నువ్వు అలా ఆడచ్చా ఆటలో, నువ్వు ఆడపిల్లవేనా అని అందరినీ అంటలేదంటే ఈ అమ్మాయిని ఒక్కదాన్నే తడుతున్నారు. ఆ అమ్మాయి తర్వాత చాలా రియలైజ్ అయ్యి ఏడ్చిందంట. నేనే తప్పు చేశాను. ఏ తప్పు? నువ్వు చెప్పమని నేను సువార్త చెప్పాలని ఆశపడి నేను పీరియడ్ అడిగినప్పుడు నువ్వు ఇచ్చినా సరే నేను దాన్ని సద్వినియోగపరచుకోకుండా నేను వెళ్ళిపోయి ఆడుకోవడానికి వెళ్ళడం వల్ల నా మీద సాతాను దాడి చేస్తుంది అని చెప్పి, ప్రభువా నన్ను క్షమించు, నువ్వు ఏది చెప్తే నేను అది చేస్తాను అని ఏడ్చి ప్రార్థన చేసుకున్నాను. మీకు అర్థమవుతుంది ఆ పాయింట్? చాలామంది అనుకుంటారు దేవుడు చెప్పింది చెయ్యకపోతే ఏం అవదు అనుకుంటారు.
కుదరలేదు కాబట్టి చేయలేదు, నా పరిస్థితులు బాగాలేదు కాబట్టి చేయలేదు, నాకు భయం వేస్తుంది కాబట్టి చేయలేదు, నాకు పని ఉంది కాబట్టి చేయలేదు, ఇంకొక అవకాశం ఏమైనా వస్తే చేయొచ్చు, లేదా నా మనసు అనుకుంటుందేమో, లేదా పరిస్థితులు కుదరలేదు, ఈ టైప్లో ఆలోచిస్తారు. కానీ దేవుడు చెప్పినప్పుడు చెయ్యకపోతే వెంటనే అపవాదికి అధికారం వస్తుంది. దేవుడు ఏది చెప్తున్నాడో అది వెంటనే చెయ్యాలి. ఏది చేయమన్నా, నేను ప్రార్థనే చేయమంటున్నాడా, బైబిలే చదవమంటున్నాడా, సువార్తే ప్రకటించమంటున్నాడా, పరిచర్యే చేయమంటున్నాడా, అది ఫ్యూచర్లో ఎప్పుడో కాదు, ప్రతి క్షణం నీతో ఏదో ఒకటి మాట్లాడుతూ చేయమంటూ ఉంటాడు. అది నువ్వు చెప్పిన వెంటనే లోబడి చెయ్యాలి. నువ్వు ఆయనకి లోబట్టలేదు అంటే వేరొకడికి లోబడుతున్నావు. ఎవడు అంటే అపవాదిగా. నీకు అర్థమవుతుందా? ఈయన పని నువ్వు చేయలేదు అంటే ఈయన అభిషేకం నీ మీద అక్కడ ఉండదు, పని చేయదు. ఎందుకంటే ఆయన అభిషేకం ఇచ్చి నిన్ను వాడుకునేలా ఆ పని నువ్వు చేయట్లేదు, దేవుడు చెప్పింది. కాబట్టి అపవాదిగాడు ప్రవేశిస్తాడు. అందుకే సౌలు మీదకి దేవుడు ఏమని చెప్పాడు? నువ్వు వెళ్ళి ఆ శత్రువులందరినీ చంపేయని చెప్తే చంపడం మానేసి అందులో బలిసిన గొర్రెలు తెచ్చుకుంటాడు. ఎవరు చెప్పారంట? వాళ్ళ దగ్గర ఉన్న సైన్యం అన్నారంట, మనకి యెహోవాకు బలి ఇవ్వడానికి ఈ గొర్రెలు బాగున్నాయంటే యెహోవాకేగా బలి ఇవ్వడానికి అని శాపగ్రస్తమైంది తెచ్చారు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడడం, సౌలు మీదకి దురాత్మ రావడం జరిగింది. ఎందుకంటే దేవుడు చెప్పింది చేయక. నేను దేవుడు చెప్పింది చేయకపోతే నా సమయం ఇంకా రాలేదు, ఏమనుకోలే అనుకుంటున్నావేమో. నువ్వు దేవుడు చెప్పింది చేయకపోవడం వల్ల అపవాది నీ మీద ప్రవేశిస్తూ ఉంటుంది. నీకు అర్థమవుతుందా? దేవుడు చెప్పింది చెయ్యాలి, చెయ్యకపోతే ప్రమాదం. ఎందుకు అంటే సామెతలు చూద్దాం చూడండి. సామెతలు 3వ అధ్యాయం 33వ వచనం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. హల్లెలూయా. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. భక్తిహీనుల ఇల్లు అంటే ఇంటి మీదకి యెహోవా శాపం వస్తుందంట. భక్తిహీనులు అంటే ఎవరు భక్తిహీనులు? యేసు ప్రభువాన్ని నమ్ముకొననివాడు. క్యాజువల్గా అందరూ అదే అనుకుంటారు. యేసు ప్రభువాన్ని నమ్ముకోని వాళ్ళు అందరూ భక్తిహీనులని, చర్చికి రానోళ్ళు, వాక్యానుసారంగా జీవించిన వాళ్ళు, వీళ్ళందరూ భక్తిహీనులు అనుకుంటారు. కాదు, భక్తిహీనులు అంటే ఎవరు అంటే దేవుడు చెప్పింది చేయనివాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు దేవుడు చెప్పింది చేస్తారు. యెహోవా యందు భయభక్తులు లేని వారు, భక్తిహీనత కలిగిన వారు ఏం చేస్తారు? దేవుడు చెప్పింది చేయరు. చేయని వాళ్ళని భక్తిహీనులు అంటారు. వాళ్ళ మీదకి యెహోవా శాపం వస్తుంది. ఇక్కడ మీరు చూడండి, ఆ అమ్మాయి దేవుడు చెప్పింది చేయలేదు, ఎవరు అటాక్ అయ్యారు? అవునా కదా? శాతాన్ని ఏం చేస్తుంది? నాశనమే చేస్తుంది. అదే శాపం. మనం దేవుడు చెప్పింది చేయనప్పుడు అది భక్తిహీనత. కాబట్టి అపవాదిగాడి అధికారం వస్తుంది. కాబట్టి అపవాదిగాడు మన కుటుంబాల మీద, జీవితాల మీద పనిచేస్తాడు. కాబట్టి మన కుటుంబాల్లో శాపం వస్తుంది. నీతిమంతులు ఎవరు అంటే దేవునికి లోబడేవాళ్ళు, దేవుడు చెప్పింది చేసేవాళ్ళు. వాళ్ళ మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇంకో అమ్మాయి సాక్ష్యం ఏంటంటే, ఇంకొక పాప, ఆ అమ్మాయి నా దగ్గరికి ఎక్కువ రావడానికి ఇష్టపడేది, నాతోనే ఉండేది, నేనేం చెప్తేది. అసలు స్కూల్కి వెళ్ళమంటే మీరు వెళ్ళమంటే వెళ్తాను, మీరు వద్దంటే మానేస్తాను. ఎగ్జామ్స్ ఉన్నాయంటే ఎగ్జామ్స్ పర్లేదు, ప్రిపేర్ అయిపోతాను. ఎంతసేపు ఇంకా నా దగ్గరే ఉంది. అయితే లాస్ట్ ఇయర్ అమ్మాయి ఫ్రెండ్స్ ఒక చిన్న ఫ్రేమ్ చేయించారంట, ఫోటోలు పెట్టి. ఫ్రెండ్స్ ఎక్కువ ఈ అమ్మాయిని పొగట్టం మొదలు పెట్టారంట. పొగట్టం మొదలు పెడితే గర్వానికి చోటిచ్చి స్కూల్కి అట్రాక్ట్ అయింది. అంటే ఆ ఫ్రెండ్స్కి అట్రాక్ట్ అయింది. తర్వాత స్కూల్కి వెళ్ళడం, మధ్యలో ఈ అమ్మాయి పరిచర్కి దూరం అవుతుంది. నేను అనేదాన్ని, నువ్వేంటి పరిచర్య కాకుండా ఎక్కువ స్కూల్ హైలైట్ చేసేస్తున్నావు, అంతకుముందు వెళ్ళమన్నా వెళ్ళేదాను కాదు, మరీ హైలైట్ చేసేస్తున్నావు అంటే, కాదు నన్ను టీచర్ తిడుతున్నారు, కొడుతున్నారు, అందువల్ల వెళ్తున్నాను. నిజమా? ఇది అబద్ధాలు చెప్తుంది, సంథింగ్ ఏదో జరుగుతుంది స్కూల్లో అని నేను అనేదాన్ని. వాళ్ళ అమ్మ వెళ్ళినప్పుడు నిజమే మా అమ్మాయిని కొడుతున్నారు,
ఆబ్సెంట్ అవ్వడానికి వీల్లేదు అంటున్నారు. ప్రత్యేకంగా తిననే లేపి అనేవారంట, నువ్వు స్కూల్ మానేవంటే ఊరుకో, ఈ అమ్మాయిని స్కూల్కి పంపించు. ఇంకా ఒత్తిడి, అమ్మాయిని స్కూల్కి పంపు అని టీచర్స్ నుంచి ఒత్తిడి, ఒక పక్క ఫ్రెండ్స్, ఇవన్నీ బట్టి ఈ అమ్మాయి పరిచయకి రావాలంటే రావాలి కాబట్టి వచ్చేది. తను అప్పటిదాకా ఒక పేరు, బాగా బలపడిన అమ్మాయి, ప్రార్థన పరురాలు, సువార్త చెప్పే అమ్మాయి, ఆ పేరును బట్టి కూడా ఆ పరిచయకి వచ్చేది. కానీ మెయిన్ ఇంపార్టెంట్ అంతా స్కూల్కి ఇచ్చేది. అయితే అమ్మాయిని చాలా బ్రెయిన్ వాష్ చేయడం, గద్దించడం, ప్రార్థన చేయడం, తన కోసం ఎక్కువ ప్రేయర్ చేస్తే యూత్ మీటింగ్ అని పెట్టాము. యూత్ మీటింగ్స్ అని పెట్టినప్పుడు నేను ఒక 2 days వెళ్ళాను. 1 day వెళ్ళి అమ్మాయితో ఎక్కువ మాట్లాడడం జరిగితే పరిశుద్ధాత్మను తాకడం, తన తప్పు తెలుసుకోవడం, లోబడ్డం జరిగిన తర్వాత అమ్మాయికి ఒక కళ వచ్చింది. ఆ కళలో మేరీ మమ్మీ గారు ఉన్నారంట. ఏంట్రా ఎలా వచ్చావు, ఇవాళ స్కూల్ లేదంటే, స్కూల్ ఉంది, పరిచయం ఉందని ఇవాళ నేను స్కూల్ మానేశానంటే మమ్మీ గారు గట్టిగా హత్తుకొని ముద్దు పెట్టుకున్నారంట సంతోషంగా. అప్పుడు అమ్మాయి స్కూల్కి వెళ్తుంది, కానీ మెయిన్ ఇంపార్టెన్స్ పరిచర్యకి అవసరమైనప్పుడు స్కూల్ మానేస్తుంది ఈజీగా. అప్పుడు మానమంటే ఎగ్జామ్ ఉంది, టీచర్ తిడతారు అలా చెప్పేది. ఇప్పుడు అలా కాదు, తనే వెళ్ళాలా మమ్మీ గారు, ఏం పర్లేదు మానేసి వచ్చేస్తా అని చెప్పి మేము 3 days దగ్గర మేము పిఠాపురం వెళ్ళడం జరిగితే వచ్చింది, మానేసింది స్కూలు. సరే నెక్స్ట్ సెలవులే అంటే ఊరి నుంచి వచ్చాక స్కూల్కి వెళ్ళి అమ్మాయి బెంచ్ మీద పడుకుని పోయిందంట. ఒక పీరియడ్లో పడుకుని పోతే టీచర్ వచ్చారంట. ఆ టైంలో వచ్చాక ఆ పక్కన అమ్మాయి కూడా పడుకుందంట. పక్కన అమ్మాయి ఉందంట. పక్కన అమ్మాయితో అందంటే ఏమే, ఆ పక్కన అమ్మాయి ఎప్పుడూ నిద్రపోతుందంట. ఆ పక్కన అమ్మాయితో అంటారంటే ఏమే, నీ నిద్ర అమ్మాయికి అప్పగించేసావా, ఆ అమ్మాయి నిద్రపోతుంది అంటే ఈ అమ్మాయి లేసి అంటుందంట, లేదు టీచర్, నేను ఊరు వెళ్ళాను 3 days, అందువల్లే నాకు నిద్ర వచ్చేసి నేను పడుకున్నాను. అంటే ఏ ఊరు వెళ్ళారు, దేనికి వెళ్ళారు అంటే పిఠాపురం వెళ్ళారు. ఎవరిని, సీఎంని చూడడానికి, పవన్ కళ్యాణ్ చూడడానికి కాదు టీచర్, మీటింగ్స్కి వెళ్ళానని చెప్పింది. ఏ మీటింగ్స్ ఏంటి అంటే మొత్తం వివరించిందంట. వివరిస్తే ఆవిడన్నీ సంతోషంగా తెలుసుకొని, ఇదిగో మన క్లాస్లో పలానా అబ్బాయి ఉన్నాడు, వీడిని కూడా నీ కూడా తీసుకెళ్ళి మార్చు, వీడి ప్రవర్తన కూడా నువ్వు చాలా మంచిగా మారు, ఇలాగే ఈ అబ్బాయి కూడా మారాలి అని అప్పగించాడు. ఇది చెప్పి అమ్మాయి అంటుంది, నేను ఒకప్పుడు స్కూల్ మానేసినప్పుడు టీచరు స్కూల్ మీదే నేను వెళ్ళకపోతే కొడతారేమో అన్నప్పుడు నిజంగా కొట్టేవారు. కానీ ఇప్పుడు నేను దేవునికి ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు టీచరు నన్ను ఎవ్వరూ కొట్టలేదు, తిట్టలేదు, నన్ను సంతోషంగా ప్రోత్సహించారు. హల్లెలూయా. నేను ఒక విషయం చెప్తాను, మన హృదయంలో ఇంపార్టెన్స్ దేవునికి ఇవ్వాలి. ఎప్పుడైతే ఇంపార్టెన్స్ దేవునికి ఇస్తామో మనం తినట మట్టుకు తింటున్నాం, బ్రతుకుట మట్టుకు బ్రతుకుతున్నాం. కానీ అసలు నిజంగా నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు అంటే నేను దేవుని కోసమే బ్రతుకుతున్నాను అన్న హృదయాలను దేవుడు వెతుకుతున్నాడు. చాలామంది దేవుడు నమ్ముకుంటారు, చాలామంది దేవుని యొద్దకు వస్తారు. దేనికి అంటే వాళ్ళ జీవితాలు దేవుడిని నమ్ముకొని బాగు చేసుకోవాలని, రోగాలు తగ్గించుకోవాలని, అప్పులు తీర్చుకోవాలని, వాళ్ళు ప్రయాస కష్టము ఫలించక అది దేవుని హస్తం తోడుగా ఉంటే ఇంకొంచెం మాకు ఎదుగుదల ఉంటుందని, లేకపోతే వ్యాపారంలో దీవించబడతాం, జాబులు వస్తాయి, చదువులు ఉంటాయి, అవునా కదా, మంచి పెళ్ళిళ్ళు జరుగుతాయి, మంచి ఇల్లు కట్టుకో, ఈ టైపు లోక సంబంధమైన వాటిని కోరుకుంటూ ఒకవేళ ఆ ప్రార్థనలో లేకపోతే, ఆ వాక్యంలో లేకపోతే, ఆ చర్చికి వెళ్ళకపోతే నాకు నష్టం కలుగుతుందేమో, నాకు రోగం వస్తుందేమో, లేకపోతే నాకు మరణం వస్తుందేమో, నా మీదకి శాతాన్ని అటాక్ అయిపోద్దేమో అని అనేక రకాలుగా దేవుణ్ణి నమ్ముకునే ఉద్దేశాలు దేవుడు పొద్దు. కానీ ఎవరైతే బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు లాభం అని పౌలు మాదిరి, నేను బ్రతికేది ఎందుకు నువ్వు అంటే నేను దేవుని కోసమే బ్రతుకుతున్నా, నేను తినేది ఎందుకంటే ఆయన కోసమే, నా ఆరోగ్యాన్ని కాపాడుకునేది దేనికోసం అంటే ఆయన పరిచర్య కోసమే, ఎవ్రీథింగ్ నాలో ఆయన కోసమే అన్న హృదయాన్ని దేవుడు వెతుకుతున్నాడు. అటువంటి వాళ్ళు కావాలి. దేనికోసం? మా పిల్లల కోసం, దేనికోసం? మా కుటుంబం కోసం, లేదా నాకు కొన్ని అంబిషన్స్ ఉన్నాయి వాటిని నెరవేర్చడం కోసం, ఆ కళలు నెరవేర్చుకోవడం కోసం అనేవాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. నేను అచ్చు ఉన్నది దేవుని కోసమే.
అప్పగించేసుకోవాలి. ఇది ఉన్నది నీ కోసమే, వాడుకో అని ఎవరైతే అప్పగించుకుంటారో అటువంటి హృదయాలు దేవుడు చూస్తున్నాడు. అటువంటి వారి ప్రార్థనలు దేవునికి అంగీకారం. అటువంటి వారు సువార్త ప్రకటిస్తుంటే వారికి ముందుగా సైన్యములకు అధిపతి అని యెహోవాగా వెలుచు ప్రతి మార్గము వాళ్ళకి సరళపరుస్తాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దేవుణ్ణి మహిమపరచడం తప్ప, దేవుని యొక్క ఆకలి దాహము తీర్చడం తప్ప ఇక ఏది వాళ్ళకి లేదు. యేసుప్రభు వారు ఏమని అంటారు? నా తండ్రి పనుల మీద నేను ఉన్నానని మీకు తెలీదా? నేను వచ్చింది దేనికోసం? నా తండ్రి చిత్తము నెరవేర్చడం కోసమే. నా సొంతంగా నేనేమి మాట్లాడడానికి రాలేదు, నా సొంతంగా నేనేమి చేయడానికి రాలేదు. నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి, నా తండ్రి. అందుకే చనిపోయిన వాళ్ళు లేపబడ్డారు, అద్భుతాలు, స్వస్థతలు, దురాత్మలు పారిపోయాయి. ఉద్దేశం ఏంటంటే తండ్రి చిత్తం. ఆయన వచ్చింది తండ్రి చిత్తం, ఆయన బ్రతికేది తండ్రి చిత్తం, ఆయన మరణించేది కూడా తండ్రి చిత్తం. ఎవ్రీథింగ్ ఆయన ఆయన ఆయన. అందుకే ఆయన మహిమ ఆయన చుట్టూ కమ్ముకుంది. ఆయన దేవదూతలు ఆయన చుట్టూ పరిచయం చేస్తున్నారు. ఆయన ఉపవాసం ఉండేది తండ్రి చిత్తం నెరవేర్చడం కోసమే. ఆయన ప్రతిదీ ఇంకా ఆయనలో అనేది తండ్రి కోసం తప్ప దేనికోసం కాదు. అందుకే అంత మహిమ కమ్ముకుంది, అంతగా దేవదూతలు పనిచేశారు, అంతగా అద్భుతాలు, ఆశ్చర్యాలు జరిగాయి. మనం వెళ్తుంటే దేవుని ప్రజెన్స్ రాదు, మనం వెళ్తుంటే అక్కడ అద్భుతం జరగదు, మనం సువార్త ప్రకటిస్తుంటే ఎవరు అంగీకరించరు. తను చెప్తుంది ఏమనంటే, నేను ఎప్పుడైతే ఇలా లోబడ్డానో ఇంతకు ముందు చాలా మందిని రమ్మంటే ఎవరు వస్తామనేవారు కాదు. ఇప్పుడు నేను చెప్తుంటే ప్రతి ఒక్కరూ మేము వస్తామమ్మా, మేము వస్తామమ్మా అంటున్నారు. అప్పుడు నాకు అర్థమైంది, దేవునికి నేను లోబడితే అందరూ లోబడతారని. దేవుడు అంటున్నాడు ఏమనంటే, నా కాడి సులువు అని మాట్లాడుతున్నాడు. లోక కాడులు కాదు, నా కాడి సులువు. దేవుని కాడి మోస్తుంది చాలా ఈజీ. సేవ ఈజీ కాదు, కష్టం కష్టం. నిజంగా ఆయన కాడి మోస్తే ఈజీ. ఎందుకంటే మనం ప్రతిదీ కూడా ఆయన కోసం, మనము అనేది కనబడకూడదు, నేను అనేది కనబడకూడదు. మన మహిమ, మనం ఘనత, మనం అనేది పూర్తిగా జీరో అయిపోవాలి. ఇక మాట్లాడేది, పాడేది, చేసేది ఎవ్రీథింగ్ ఆయనే, ఆయన కోసమే, ఆయన మహిమ నిమిత్తమే. అప్పుడు ఆయన మహిమ మనలో కమ్ముకుంటుంది. దేవదూతలు మనతో ఉంటారు, దేవుని అభిషేకం మన మీద ఉంటుంది, ఆయన శక్తి ప్రభావంగా పనిచేస్తుంది, విత్తిన ప్రతి చోట ఫలిస్తుంది, దురాత్మల కేకలు పెట్టుకొని పారిపోతాయి, రోగులు స్వస్థపరచబడతారు. దేనికోసం అంటే ఆయన కోసం. నువ్వు దేనికోసం బ్రతుకుతున్నావు? సపోజ్ నన్ను అడిగాను అనుకో, నేనైతే ఇంక అదే చెప్తాను కూడా తప్ప, నా దగ్గర ఇంకేం లేదు. హల్లెలూయా. అది నిన్ను అడిగినా నువ్వు అలా చెప్పగలవు. ఆయన కోసమే. జాన్ బనియన్ గారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆయన్ని జైల్లో పెట్టేస్తారు సువార్త ప్రకటించిన. ఆయనకు ఒక కుమార్తె, ఆ పిల్ల కళ్ళు లేని పిల్ల అంట, భార్య. ఈయన తెచ్చిందే పోషణ, కానీ ఈయన్ని జైల్లో పెట్టేశారు. ఆ సమయంలో వాళ్ళకి మధ్య మధ్యలో కొంచెం ఆప్షన్స్ ఇస్తుంటారు. ఏంటంటే, జైల్లో పెట్టాం, ఇంటి దగ్గర పరిస్థితులు వాళ్ళకి గుర్తొస్తాయి, జీవనం వాళ్ళు ఏమైపోతున్నారు అన్న థాట్స్ వస్తాయి వాళ్ళకి. మళ్ళీ కొద్ది రోజులాగి మళ్ళీ వచ్చి చెప్పండి, యేసుని గురించి ప్రకటించడం మానేస్తారా? మానేస్తానంటే మళ్ళీ కొంతమందిని విడుదల చేస్తాం. లేదంటూ విషయం అంటే ఏ మాత్రం కూడా జాన్ బనియన్ నేను ప్రకటించను అన్న మాట అనలేదు, ప్రకటిస్తానని అంటూ ఉండిపోయింది జైల్లో. నాకైతే అతను అది చదువుతున్నాడు, చాలా ఏడ్చేసాను. భార్య ఆ గుడ్డి పాపని తీసుకొని ఏడుస్తాడు, కానీ నేను ప్రకటించను అన్నమాట. ఎందుకంటే తను బ్రతికేది ఎవరి కోసమని చెప్పక్కర్లొద్దు, తన క్రియల్లోనే చూపిస్తున్నాడు. అమ్మో, నేను ఇప్పుడు జైల్లో ఉంటే నా భార్య ఆ పాపని ఎవరు చూసుకుంటారో, వాళ్ళకి పోషణ ఏంటి అని వెళ్ళిపోవాలి అని ప్రయత్నించిన మరుక్షణం తను బ్రతికేది కుటుంబం కోసం అవుతుంది, కానీ తను బ్రతికేది ఎవరి కోసం అన్నది అక్కడ చూపిస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, నేను క్రీస్తునే ప్రకటిస్తాను, ప్రకటించను అన్న మాట అనడు. అక్కడే ఉన్నాడు. ఏం రాశాడు? యాత్రికుని ప్రయాణం రాశాడు. బైబుల్ తర్వాత బైబుల్ అంతటా. అది మామూలు స్టోరీ కాదు. అది యాక్చువల్గా నేనైతే దేవుళ్ళలోకి వచ్చాక చాలా శ్రమలు వచ్చేసాయి నాకు, విపరీతం. నన్ను వైపులా చూడండి, పేస్ట్ ఉందనుకోండి, పేస్ట్ని ఇలా పిండితే మొత్తం చెత్త వచ్చేస్తుంది, అవునా? అంటే పేస్ట్ బయటకు వచ్చేది, ఇలా 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 పిండితే అలా నా చుట్టూ నలువైపులా శ్రమలు వచ్చేసాయి.
ఎందుకు వస్తున్నాయి డిస్టర్బ్ అయిపోయేదాన్ని. నేను ఆత్మీయంగా ఉండక, లేదా అపవాద జయించలేకపోతున్నానా, ప్రార్థనలో లేమా, అది ఏంటి నాది అనేది నాకు అర్థమయ్యేది కాదు. ఆ సమయంలో నాకేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అని, నేనంతా కరెక్ట్గానే వెళ్తున్నా, మరి ఎందుకు నాకు అని నేను అన్నప్పుడు ఆమె నాకు జవాబు ఇవ్వలేక యాత్రికుని ప్రయాణం పెట్టేసి ఇది సరిగ్గా చూడని వెళ్ళిపోయింది. నేను ఫస్ట్ నుంచి చివరి వరకు చూసినప్పుడు నా మొత్తం మ్యాటర్ అర్థమైపోయి ఓకే చాలు, ఇక నాకు క్వశ్చన్ లేవు, ఏం చెయ్యాలి, ఎందుకు ఇలా జరుగుతుంది అన్నది మొత్తం నాకు అర్థమైపోయింది. యాత్రికుని ప్రయాణం అంతగా నన్ను మెంట చేసింది. నా పరిచర్యకి నేను ఏ పరిస్థితుల్లో కూడా డిస్టర్బ్ అవ్వకుండా, భయపడకుండా, అది ఏంటి అన్న విషయం యాత్రికుని ప్రయాణం చూసాక నేను చాలా రికవర్ అయ్యాను. అంటే పరిస్థితి అర్థం చేసుకున్నా, అంత బాగా యాత్రికుని ప్రయాణం నన్ను కట్టింది. అది నాకు మలుపు తిప్పిందని నేను చెప్పచ్చు నా పరిచర్య జీవితాన్ని. అంత బైబుల్ తర్వాత బైబుల్, అంతటి అభిషేకంతో కూడిన ఆ స్టోరీ రాశాడు అంటే ఆయన ఎంతగా నలపబడ్డాడో చూడండి. ఆయన హల్లెలూయా. అంతేకాదు, నలపబడ్డమే కాదు, ఆయన మాటల్లో చెప్పకనే క్రీస్తు కొరకే ఆయన జీవిస్తున్నాను అన్న విషయాన్ని బయటపరిచాడు. ఇక అయ్యో నా ఫ్యామిలీ పాడైపోయింది, నా లైఫ్ ఇక్కడ వేస్ట్ అయిపోతుంది, ఏంటి ప్రభువా అన్న ఆలోచన లేదు. దేవుని చిత్తము నెరవేరుస్తున్నానా లేదా, ఇదే. అంతే. నేనైతే ఎన్నో అంబిషన్స్ పెట్టుకొని వచ్చాను. నేను బీఈడీ చేసేయాలని, ఎంఎడ్ చేసేయాలని, తర్వాత ఏమో లెక్చరర్ కింద వెళ్ళిపోవాలని, తర్వాత మళ్ళీ ఎంఎడ్ చేసేసి బీఈడీ వాళ్ళకే టీచర్ ఎన్నెన్నో అనేసుకున్నాను. గవర్నమెంట్ పోస్టు ఆ లెక్కల్లో వెళ్ళిపోవాలి, నేను ఇక్కడ ఉండకూడదు, కాకినాడ వెళ్ళిపోవాలి. నాకు ఎక్కువ కాకినాడ ఇష్టం, బాగా ఇష్టం. అది ఆ ఏరియాని ఎక్కువ కోరుకునేదాన్ని. నేను బీఈడీ కూడా ఎక్కడ రావాలంటే కాకినాడలో రావాలని బుక్లో రాసుకొని ట్రై చేసుకున్నాను. అక్కడికి వెళ్ళాక ఆప్షన్ కాకినాడ అని అడిగితే కాకినాడే పెట్టుకున్నాను. అంత ఇష్టం నాకు కాకినాడ. నేనేంటో ఒక సొంత ఇల్లు ఏంటంటో ఊహించుకున్నా, నా లైఫ్ అది. కానీ ఇక్కడ ఇందులోకి వచ్చాక అయ్యో నా లైఫ్ అంతా అదంతా పక్కన పెట్టిన అవసరం లేదు. ఇప్పుడు నా లైఫ్ ఏంటంటే నా యేసయ్యే. దాని గురించి ఫీల్ అవును, అయ్యో నేను ఇలా జీవించాలనుకున్నా నా జీవితం లేదే అన్న ఫీలింగే నాకు రాదు. ఎందుకని? బ్రతుకుటే క్రీస్తే, చావైతే నాకు లాభం. హల్లెలూయా. అది ఎంత చెత్త లైఫ్ నాకు అర్థమైంది ఇది రుచి చూసాక. హల్లెలూయా. అర్థమవుతుంది. కాబట్టి నీ యొక్క అంబిషన్ అంటే నీకు నిజంగా నీ హృదయంలో నీ కోసం వస్తున్నావా, నీ అవసరాలు బట్టి వస్తున్నావా, లేకపోతే క్రీస్తు కొరకే వస్తున్నావా, క్రీస్తు కొరకే పని చేస్తున్నా. కొంతమంది పరిచర్లు కూడా దీవెనలు వస్తాయని, మార్గాలు సరళపరచబడతాయని, పరలోకం వెళతామని, అలా అయితే కిరీటం వస్తుందని, అలా అయితేనే రాణిస్తాడని, ఇవి కూడా ఉంటాయి కొంతమందికి. అవన్నీ కాదు, మెయిన్ ఆయన కోసం. ఆయన ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన కోసం, ఆయన ప్రేమిస్తున్నాం కానీ ఆయన కాబట్టి ఆయన ఆకలి, ఆయన దాహము తీర్చవలసిందే. అటువంటి ప్రార్థన ఆయనకంట సువాసన అంట. మన ప్రార్థనలు కూడా దేవుడు ఆగ్రానిస్తాడంట. మన ప్రార్థన డైరెక్ట్ వెళ్ళిపోవాలి. మన ప్రార్థనకి ఆయన చెవియొగ్గాలి. కొంతమంది ప్రార్థనలు వినబుద్ధి కాదు. హృదయంలోది ఒకటి, పైకి అందరూ వింటున్నారని చేసే ప్రార్థన ఒకటి, చెయ్యాలి కాబట్టి చేసే ప్రార్థన ఒకటి. హృదయములో ఏదుందో భారము దానితో చేసే ప్రార్థన అందరినీ కదిలించేస్తుంది. అక్కడ కార్యాలు కూడా జరిగిపోతాయి. మొన్న ఒక ఆవిడకి ఒక కళ వచ్చింది. ఆ కళలోనంట స్తుతులు 500 చెప్పించానంట. ఆమె తెగ బాధపడిపోతున్నారంట. 500 చెప్పించారు అమ్మగారు, 500 చెప్పించారు. కొంతమందికే ప్రైజ్ ఇచ్చానంట, కొంతమందికే ప్రైజ్ ఇచ్చారు. 500 చెప్పించారు, 1000 చెప్పించాలి కదా, 1000 చెప్పించాలి కదా అంటే, ఈలోపు నేను అంటున్నానంట చెప్పింది చాలు, అందరం కలిసి మనం బయలుదేరాలి వేరే చోటికి ప్రేయర్కి, త్వరగా బయలుదేరండి అంటున్నాను. ఆమెకి ఏం అర్థం కాదంట. స్తుతులు ముఖ్యం కదా, స్తుతులు ముఖ్యం కదా. స్తుతులు చెప్పేయడం కాదు, దేవుడు చెప్పింది చేయడం ముఖ్యం. దేవుడు చెప్పేది ఏది చెయ్యం, కానీ స్తుతులు చెప్పేసి ఆయన గణపరిచేస్తున్నాం అని ఫీల్ అయిపోతారు.
నిజంగా గణపరచడం అంటే ఏంటో తెలుసా? ఆయన చెప్పింది చేయడమే ఆయన గణపరచడం. అవునే కదా? ఇప్పుడు నేనున్నాను, జయశ్రీని ఏదైనా తెమ్మంటాను, వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి తెచ్చింది అనుకోండి, నేను హ్యాపీ ఫీల్ అవుతాను. పీబే గారికి ఏదైనా పని చెప్తాను, చేసింది అనుకోండి, ఆమె నాకు కాస్త విలువ ఇచ్చినట్టు. అవునా కదా? నేను చెప్పాను అనుకోండి, నన్ను ఫైల్స్ ఇలా చూసి కింద నుంచి పై దాకా చూసి చెప్పేవాళ్ళు అన్నట్టు వెళ్ళిపోయింది అనుకోండి, నాకు ఏమవుతుంది చెప్పండి? కోపం రాదు, సిగ్గేస్తుంది, ముందు అవమానం కింద ఫీల్ అవుతాను. అవునే కదా? ఇప్పుడు అధికారం కింద కాదు, మామూలుగా షై ఫీల్ అవుతాను, తల కొట్టేసినట్టు అవుతుంది. అనవసరంగా చెప్పాను ఈవిడికి, చెప్పకపోయి ఉంటే బాగుండేది, చెప్పి నా పరువు తీసుకున్నాను అని అవమానం కింద. అదే ఏ శత్రువు ఉన్నాడు అనుకోండి, ఆ శత్రువు ఎదుర్కొండి వీళ్ళు వినలేదనుకోండి మాట, ఇంక చచ్చిపోయినట్టే నా పని. అవునే కదా? వాళ్ళు ఒక నవ్వు నవ్వుతారు, నీ మాట వినలేదని. అప్పుడు ఏమవుద్ది? సిగ్గే కదా, అవమానమే కదా. అవునే కదా? అప్పుడు నేను దుఃఖపడతాను కదా. సేమ్ అదే జరుగుతుంది పైన. శత్రువు ఎల్లప్పుడూ కూడా దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. వాడు అంటాడు, చూడు నీ బిడ్డలైన వాళ్ళు నీ మాట వినరు, నా మాటే వింటారు. మనం ఆయన చెప్పింది చేయట్లేదు, సాతాను చెప్పింది చేస్తున్నాం. అప్పుడు ఎవరికి అవమానం, నింద? చెప్పింది చేయనప్పుడు నింద అవమానం ఆయనకి తెస్తూ, పొద్దు నుంచి సాయంత్రం వరకు స్తుతులు చెల్లించేసి పాటలు పాడేసాము, ప్రార్థనలు చేసేసామంటే అది యాక్సెప్టబుల్ కాదు ఆయనకి. ఆయన చెప్పింది చేయట్లే, అపవాది చెప్పింది చేస్తున్నావు. అప్పుడు ఎవరిని కనపరుస్తున్నావు? ఆయన ఎదురుగుండా అపవాదిని కనపరుస్తూ స్తుతిస్తే ఆ స్తుతి గుమ్మం దాటి కూడా వెళ్ళదు. అదే నువ్వు దేవుడు చెప్పింది చేస్తున్నావు అనుకో, అపవాదికి కాలిపోతూ ఉంటుంది, దేవునికి పొంగిపోతూ ఉంటుంది. సంతోషం అయిపోతుంది ఆయనకి. అప్పుడు నీ స్తుతి ఆయన ఆగ్రాణిస్తాడు ధూపం వల్ల. హల్లెలూయా. అక్కడ దేవుడి సన్నిధి దిగిపోద్ది, ఎందుకంటే నువ్వు గణపరుస్తున్నావు ఆయన్ని. అర్థమవుతుందా? యోబు విషయం వచ్చేసరికి సాతానుతో మాట్లాడాడు, వెళ్ళి ఏం చేసుకుంటావో చేసుకో, ప్రాణం మీద నీకు అధికారం ఇవ్వట్లేదు కానీ ఏం చేసుకుంటావో చేసుకో, ఆ హృదయం అనే సింహాసనంలో నేనే ఉంటానని చెప్తాను. యోబు ఎక్కడ తొట్టలేదుగా, ఆయన అవమానపరిచే విధంగా మాట్లాడలేదుగా. యెహోవా ఆఖరికి ఆగలేక సాతాను ఏం చేసిందంట, లావుని ప్రేరేపించి పంపించి, ఎందుకు నీకేం చేశాడు, దూషించి చచ్చిపో అని చెప్తే మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడు. నిజమే, అపవాది గడికే చెప్తున్నారు సమాధానం. యెహోవాయే ఇచ్చును, యెహోవాయే తీసేసుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? అని సింపుల్గా చెప్పాడు. చూడండి, ఎక్కడ దేవుడిని అవమానపరచలేదు. అవమానం ఎక్కడ కలుగుతుందంటే అపవాదికి కలిగేస్తుంది. సవాలు విసిరొచ్చాడు, దానికి లంపకాయలు వెళ్ళిపోతున్నాయి తప్ప ఏసై కరెక్ట్గానే ఉన్నాడు. అలా మన విషయమే ఆయన సంతోషించాలి, ఆయన గణపరచబడాలి. కాబట్టి ఆయనకి చెప్పింది చేయక మనం అనుకున్నది, అపవాదం అనుకున్నది చేస్తూ నువ్వు స్తుతించినా, ప్రార్థించినా, నువ్వు ఆరాధన చేసినా అది ఆయనకు అంగీకారం కాదు. దుఃఖపడుతూ ఉంటాడు, చాలా దుఃఖపడుతూ ఉంటాడు. మొన్న ఒక ఆవిడకు కళ వచ్చింది. ఆ కళ్ళనంట ఒక కుండ తెచ్చి మందిరంలో నా ముందు పెట్టిందంట. ఆ కొండ ఇచ్చారంట. కొండ ఇచ్చినట్టున్నారు. ఇస్తే ఆమె అడుగుతుందంట, ప్రభా ఏంటి కొండలో ఏమీ లేదంట అంటుంటే ఆయన అంటున్నాడంట, ఏముంటుంది, ఏం ఉంచుకుంటున్నారు మీరు అని గద్దిస్తున్నాడంట. అంటే విత్తిన వాక్యము ఈ చెవంటిని వదిలేస్తున్నారు. ఏం చెప్తున్నారు, ఏం చేయమంటున్నాడు, దేవుని కొరకు ఎలా నిలబడమంటున్నాడు, ఏంటి ఆయన పని, ఇంకా వాటితో సంబంధం లేదు. విన్నామా వెళ్ళిపోయామా అంతవరకే. స్టార్టింగే చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది ఏంటంటే ఈ ఉపవాస ప్రార్థనలో పని అప్పగిస్తానన్నాడు. ఎవరికి ఏ పని అప్పగించాడు అడిగారా? పని స్టార్ట్ చేశారా? దేవుడు ఒక దర్శనంలో చూపించాడు, పని వానికి పాత్రలు ఇస్తానని. ఎవరు ఏ పని చేస్తున్నారు, పాత్రలు ఎవరు పొందుకుంటారు? మనం పని చెయ్యాలి కదా. పని చేయకుండా పాత్ర ఎలా వస్తుంది? పని చెయ్యాలంటే ఏం పని చెప్తున్నాడు అడుగుతున్నావా, చేస్తున్నావా, కనిపెడుతున్నావా? అది ఏమీ లేదు. వచ్చేమా, విన్నామా, వెళ్ళిపోయామా? లేదు. నీకు అప్ప చెప్పింది ఏంటో తెలియాలి.
చూడండి, యేసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో చెప్తున్నాడు. నా తండ్రి పని మీద వచ్చాను. ఏ పనో కూడా చెప్తున్నాడు. ఆ పని మీదే ఉన్నాడు. ఆయన తినలేదా, ఆయన తాగలేదా, ఆయన తండ్రి ఇంట్లో పని చేయలేదా, ఆయనతో ఏమైనా బోరు కొట్టిందా? ఆయన లైఫ్ చాలా బాగా జరిగింది, అవునా కాదా? ఆయనే నలుగురికి పెట్టేలా ఉన్నాడు, ఏ పని చేయకపోయినా. బ్రతికేడా లేదా? కానీ ఆయన పని ఏంటంటే, ఏ పని మీద వచ్చాడో ఆయనకి తెలుసు, ఏం చెయ్యాలో ఆయనకి తెలుసు, ఆ పని చేసుకుంటూ వెళ్ళాడు. ఒక పని మీద వచ్చాడు. అలాగే దేవుడు చూడండి, సామెతలు 16వ అధ్యాయంలో ఒక మాట ఉంది. పదహారో అధ్యాయం 4వ వచనం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేశాను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశాను. నీకు అర్థమవుతుందా? యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేశాడు. ఇప్పుడు ఎల్ శబ్ద మినిస్ట్రీకి వస్తున్న ప్రతి ఒక్కరిని ఒక పని నిమిత్తం ఉద్దేశించి ఇక్కడికి నడిపించాడు. కన్ఫర్మ్ ఇది. అయితే నాశన దినమునకు భక్తిహీనులు, నేను ఇందాక చెప్పాను భక్తిహీనత అంటే ఆయన చెప్పింది చేయకపోవడమే. అంటే భక్తిహీనులని నాశన దినమునకంటే క్రైస్తవేతరులు కాదు, దేవుడు నమ్ముకొనని వాళ్ళు కాదు, నమ్ముకున్న వాళ్ళ కోసమే చెప్తున్నాడు. గొర్రెలు మేకలు ఎందుకు అంటే, గొర్రెలు చెప్పింది చేసేవనివని, మేకలు చెప్పింది చేయలేదని డైరెక్ట్ అన్నాడు. నాకు ఆకలి వేసినప్పుడు మీరు అన్నం పెట్టలేదు, నాకు దాహం వేసినప్పుడు నాకు దాహమునికి ఇవ్వలేదు అని మేకలను అంటున్నాడు. గొర్రెలు మీరు నాకు ఇచ్చారు అంటున్నాడు. అంటే అక్కడ పని నిమిత్తమే మాట్లాడుతున్నాడు. అంటే ప్రతి వస్తువు, అంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక పని నిమిత్తమే పంపబడ్డారు ఇక్కడికి. ఏ పని నిమిత్తం పంపాడో అది మీరు ఎరిగి ఉండాలి. ఆ పని నిమిత్తమైన ఉద్దేశము కొరకు నువ్వు జీవించాలి. ఆ జీవించినప్పుడు ఆయన యొక్క ప్రతి ఆశీర్వాదము, సన్నిధి, ప్రజెన్స్, దేవదూతలు, ప్రభావము, అద్భుతాలు, ఆశ్చర్యాలు నిన్ను వెంబడించి వస్తాయి. అర్థమవుతుందా? నువ్వు అడగక ముందే నీకేది అవసరమైన ముందే అక్కడ తెచ్చి పెడతాడు. ఎప్పుడది? నువ్వు ఏ పని నిమిత్తం ఇక్కడికి పంపబడ్డావో అది నీకు తెలియాలి. దాని నిమిత్తమైన ఆలోచన నీకు ఉండాలి. చదివేం వాక్యము, ప్రార్థన చేసావు, దేనికి చదువుతున్నావు, దేనికి ప్రార్థన చేస్తున్నావు, ఇప్పుడుకొచ్చేమైనా క్రమం ఉందా? ఒకటి చేస్తారు, ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అర్థం కాదు. నువ్వు చేసేది నీకు అప్పగింపబడినదే ఉండాలి. యేసు ప్రభువారు పంపబడ్డారు. దేని నిమిత్తం పంపబడ్డారు ఆయన ఎరిగి ఉన్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళబోతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారో ఆయనకు తెలుసున్నది. అలాగే నువ్వు ఎక్కడి నుంచి పంపబడ్డావో నీకు తెలియాలి. దేని నిమిత్తం పంపబడ్డావో నీకు తెలియాలి. దేని మీద మనస్సు నుంచి నువ్వు పని చేయాలో నీకు తెలియాలి. దీని ఫలం కూడా ఎక్కడ పొందుకోబోతున్నావో కూడా నీకు తెలియాలి. ఈ స్పృహతో నువ్వు వెళ్ళాలి. నువ్వు ఉండేది ఎందుకోసం అంటే ఆయన కోసం. ఇలా పంపబడిన నీకు ఎవ్రీథింగ్ ఇక్కడ ఫెసిలిటీస్ సమకూర్చగలిగిన వాడు ఆయన. హల్లెలూయా, అవునా కదా? చూడండి, కొన్ని జాబ్స్ ఉంటాయి. ఆ జాబ్లో ఒక ఆఫీసర్ని పంపినప్పుడు పలానా ప్లేస్కి ఒక ఇన్స్పెక్షన్కి కానీ దేనికన్నా పంపిస్తే ఇంటిమేట్ చేస్తారు ఫోన్ చేసి, పలానా ఊరు లేదా పలానా రాష్ట్రం, మనం పలానా వ్యక్తి వస్తున్నారు. అక్కడికి ఫోన్ వెళ్తుంది, వాళ్ళు ఒక రూమ్, వాళ్ళకి భోజనం, ఎవ్రీథింగ్ సమకూర్చేస్తారు. ఈయన ఏంటంటే ఆ వర్క్ పని మీద వెళ్తారు. ఆ వర్క్ చూసి వాళ్ళు వచ్చే వరకు కూడా ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళు ఏ పని నిమిత్తం వచ్చారో కాన్సన్ట్రేషన్ దాని మీద పెడతారు. నాకు అది ఉందా ఇది ఉందా అనవసరం, ఎందుకంటే నేను పలానా పని మీద వచ్చాను. మరి మీకు భోజనం అంటే నేను ఎక్కువ మా అన్నయ్యని అడుగుతూ ఉంటా, అనే ఎక్కడికి వెళ్ళాలంటే వాళ్ళు పలానా ఇన్స్పెక్షన్, మరి నీకు ఫుడ్ అది ఇదని నేను ఫస్ట్లో అడిగేదాన్ని. ఇప్పుడు నాకు తెలుసు కాబట్టి నేను ఊరుకుంటున్నా. అప్పుడు మా అన్నయ్య వాళ్ళు చూసుకుంటారు, నేను టీసీల దగ్గరికి వెళ్తాను, వాళ్ళు చూసుకుంటారు, అలా చెప్తూ ఉంటాడు.
మరి పడుకోవడానికి రూమ్ ఉంటుంది మాకు రూము అన్నీ మనకి అడిగేసి శుభ్రంగా అన్నీ మాకు ఉంచుతారు అక్కడ అని చెప్తుంటా అన్నీ బెడ్ కానీ ఎవ్రీథింగ్ వీళ్ళు వస్తున్నారు అనుకోదికి క్లీన్ చేసి ఉంచుతారు. అంటే నేనంటే విజయవాడ వచ్చిన నా దగ్గరికి అంటే కాదు వస్తాను కానీ అక్కడ నాకు ఎవ్రీథింగ్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఫుడ్ అన్ని టైంకి. ఎవరి పని మీద వెళ్తున్నాడు? అధికారుల పని మీద వెళ్తున్నాడు. కాన్సన్ట్రేషన్ మా అన్నయ్య అవన్నీ ఉన్నాయా లేవనే చూసుకోవడం, అవన్నీ వచ్చేస్తాయి నాకు, కానీ వెళ్ళిన పని మీద పెడతాడు దృష్టి, కాన్సన్ట్రేషన్ వర్క్ మీద పెడతాడు. అది కంప్లీట్ చేసి వచ్చే వరకు కూడా వాళ్ళదే బాధ్యత. అలాగే ఒక ప్రభుత్వం చూసుకున్నప్పుడు నువ్వు దేని నిమిత్తం పంపబడ్డావో ఆ పని నిమిత్తమే నీ కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడు నీ అవసరతలన్నీ దేవుడు చూసుకోడా? ఒక ప్రభుత్వమే చూసుకుంటున్నప్పుడు మన దేవుడు చూసుకోలేడా? తలక్రిందులు చేసి పాడేస్తాడు ఏదైనా, అవునా కదా? ఎవ్రీథింగ్ ఆయన చూసుకోగలడు, ఎవ్రీథింగ్. అవసరమైతే నీకు మరణకరమైన రోగం వచ్చినా లేపి నిలబెడతాడు. వాడుకోవాలనుకుంటే లేపేస్తాడు. పౌలు వాడుకోవాలనుకుంటున్నాడు. పౌలుకు ఒక ముళ్ళు ఉందంట, ముళ్ళు తీసే అన్నాడు. నా కృప నీకు చాలు అన్నాడు. ఆ ముళ్ళు నీకు అడ్డు కాదు, ఆ రోగం నీకు అడ్డు కానే కాదు. ఆ రోగం ఉన్నా నేను వాడుకోగలను. మంచి ఆరోగ్యం ఉంటే వాడబడక్కర్లేదు. అనారోగ్యంతో ఉన్నా నువ్వు బలంగా వాడబడతావు అంటే అది కృప. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి ఆ పని నీకు అప్పగింపబడింది నువ్వు తెలుసుకోవాలి. ప్రతి వస్తువు దాని నిమిత్తం. నువ్వు దేని నిమిత్తం పంపబడ్డావు నువ్వు ఎరుగు, దాని మీద దృష్టి పెట్టు, దాని కొరకు జీవించు. నేను బ్రతుకున్నది ఎందుకంటే నాకు అప్పగించింది నెరవేర్చడానికి ఇక్కడ ఉన్నా. ఆ ఉద్దేశం చాలు. నీ చుట్టూ దేవుని సన్నిధి ఆవరించేస్తుంది. దేవుని సైన్యము నీతో ఉంటుంది. దేవదూతలు నీతో ఉంటారు. నువ్వు ఆజ్ఞాపించి దేవదూతలే నీకు అన్నీ చేస్తారు. నువ్వు దేవుని పని మొదలెడితే ప్రొటెక్షన్ ప్రభుత్వం వాళ్ళు అప్పచెప్తారు అన్నాను. మనకి దేవదూతలు ఉంటారు. మనుషులు కాదు మనకి చేసేది, డైరెక్ట్ దేవదూతలే. దేవదూతలను పూజిస్తూ ఉండేవాడు ఉన్నారేమో, కానీ మనకి దేవదూతలే పరిచారు. మనం దేవుని పని చేస్తున్నాం. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి నీ హృదయంలో నీ కోసం, నీ ఇంటి కోసం, నీ కుటుంబం కోసం, నువ్వు బ్రతకడం కోసం అనేది, దానికోసం నువ్వు దేవుని మీద ఆధారపడుతూ చేసే పరిచర్యలు కానీ ప్రార్థనలు కానీ ప్రభావంగా శక్తిగా పనిచేయు ఉంటుంది. నీకు రొట్టె ముక్క అడిగితే ఇచ్చేస్తాడు కాదండ, కానీ అది శక్తిగా ప్రభావంగా పనిచేయదు. పని చేయాలంటే నేనున్నది ఆయన కోసం, నేను పంపబడదు పలానా పని కోసం, నా గురి ఆయన అప్పగించింది నేను నెరవేర్చాలి. ఈ ఊపిరి ఉన్నంత వరకు నేను ఆయన కోసం పని చేయాలి. బ్రతుకుడు క్రీస్తే, చావైతే నాకు లాభం అన్న పౌలు మాదిరిగా మనం ఎప్పుడైతే జీవిస్తామో మనతో దేవుని ప్రజెన్స్ బలంగా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా అక్కడ బలంగా అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతుంది. అంటే లోన గురి అదై ఉన్నది. గురి ఏదేదో ఉన్న చోట ఆ శక్తి పనిచేయదు. అక్కడ చీకటి, శక్తిహీనంగా ప్రభావంగా పనిచేయదు. అక్కడ ప్రభావంగా అబ్బాయి ఇక్కడ అభిషేకం ఉంది, కుమ్మరించి పడిపోయింది. ఎలా వచ్చేసింది అభిషేకం? ఎలా తెచ్చుకున్నాను? అభిషేకం ఎలా వచ్చింది? ఏ పని అయితే దేవుడు అప్పగించి ఉన్నాడో ఆ పని నిమిత్తం నేను బయలుదేరుతుండగానే నా మీద అభిషేకం దిగిపోద్ది. ఆ పని చేయగలిగే శక్తి అభిషేకంలో ఉంది తప్ప మనలో లేదు. చేసే గురి, తలంపు, చిత్తం, ఉద్దేశం అన్నీ నీకు ఉన్నప్పుడు, దాని మీద గురి ఉన్నప్పుడు ఆ అభిషేకాన్ని ఇచ్చి నేను నడిపిస్తాను. అది దాటి పక్కన పెట్టి నీ చిత్తం నెరవేర్చడానికి బయలుదేరుతున్నప్పుడు అపవాది నీ మీద పనిచేస్తాడు. అందుకే సౌలు మీద పోయింది దావీదు మీదకి వచ్చింది, సౌలు మీదకేమో దురాత్మ వచ్చింది. ఎందుకంటే అక్కడ దేవుని ఉద్దేశం కోసం కాకుండా తన రాజు యొక్క స్థానాన్ని కాపాడుకోవడానికి స్వార్థపరుడు అయిపోయాడు సౌలు. దేవుని కోసం జీవించట్లేదు. దావీదైతే దేవుని హృదయానుసారుడు. దావీదు చాలా తప్పులు చేశాడు, చాలా మిస్టేక్స్ చేశాడు. సౌలు కన్నా దావీదు చాలా మిస్టేక్స్ చేశాడు. యూరియా విషయంలో అయితే నేనైతే 3 days ఏడ్చాను. అంత పాపం చేశాడు, అంత భయంకరమైన పాపాలు చేశాడు. చేసినప్పటికీ క్షమించమని అడిగినప్పుడు క్షమించబడడానికి, పశ్చాత్తాపడినప్పుడు పశ్చాత్తాపాన్ని అంగీకరించడానికి గల కారణం దావీదు దేవుని యొక్క హృదయానుసారుడు. దేవుని హృదయాన్ని ఎరిగి అది చేసేవాడుగా ఉన్నాడు, కానీ తన ఇష్టం నెరవేర్చుకునేవాడుగా లేడు.
హల్లెలూయా. అర్థమవుతుందా? తన కోసం కాదు, ఆయన కోసం అన్నాడు. సౌలు తన కోసం అన్నాడు. సౌలు తన కోసం ఆ సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి చూశాడు. దావీదు దేవుని చిత్తం చేయడానికి చూశాడు. గురి ఇక్కడ చాలా వేరియేషన్ ఉంది. అందుకే అతనితో దేవుని సన్నిధి ఉంది, సౌలుతో దావీదుతోని. సౌలుతో ఎప్పుడైతే దేవుని చిత్తం చేయలేదో దురాత్మ రావడం జరిగింది. అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పటికే నీ హృదయంలో ఒకటి రావాలి. అసలు నువ్వు దేనికోసం ఉన్నావు? దేవుని కోసమా? నీ కోసమా? దేనికోసం నీ ప్రార్థనలో? దేనికోసం నీ ప్రయాస? నీ గమ్యం ఏంటో నీకు అర్థమవుతుందా? లోకములో స్థానం కోసం ప్రయాస పడిపోకు. లోకము దాని ఆశయం గతించిపోతాయి. అదంతా వ్యర్థము, నాశనం అయిపోయేది. అది వ్యర్థమైంది. దానికోసం కాదు. నీవు దేవునిలో ఏంటి? అబ్బో నా లైఫ్ని ఇలా ఊహించేసాను, అలా ఊహించేసాను, ఇష్టమైపోయాను, నా లైఫ్ ఏంటో నాకు అర్థం, ఇంత అవసరం లేదు అంత మనకు. అవునా కదా? అసలు లేనిది ఇది. ఈయనలో నీ గురి ఏంటి? నువ్వు ఏ పాత్రని? ఎందుకు పంపబడ్డావు? ఎందుకు ఇక్కడ కట్టబడుతున్నావు అన్న విషయాన్ని ఆలోచించి ఆ దేవుని గురి నువ్వు కలిగి ఉన్నప్పుడు నీతో దేవుని యొక్క అభిషేకం బలంగా ఉంటుంది. నువ్వు అడగక్కర్లొద్దు. అడగకముందే నీ అవసరాలు ఏంటో ఆయనకి తెలుసు. సమస్తము తాను ప్రేమించే వారి కొరకు సమకూడి జరిగిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించు. ప్రార్థన.